నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గాలు అక్రమార్కులకు వరంగా మారాయి. నిరక్షరాస్యులు ఏటీఎం కార్డులు కూడా వాడటం రాని వారి సౌకర్యార్థం తీసుకొచ్చిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ను ఉపయోగించి సైతం సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అసలు ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే వారి ఖాతాల్లో నుంచి డబ్బు మాయం చేసేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడిన బాధితులకు పోలీసులు ఉపశమనం కలిగిస్తున్నారు. బ్యాంకుల నుంచి పరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టారు. సైబర్ నేరాలు అంటే లక్షలు కోట్లు మాత్రమే కొట్టేస్తున్నారనుకోకండి. ఎందుకంటే దోచుకునేవాడికి రూపాయి లాభం వచ్చినా వదిలిపెట్టడు. పైగా ఒకేసారి కోట్ల రూపాయలు కొట్టేస్తే పోలీస్ కేసులు, ఎంక్వైరీలు అంటూ చాలా రిస్క్. అదే తక్కువ మొత్తం దోచుకుంటే బాధితులు కూడా ఎవరికీ చెప్పుకోరని నేరగాళ్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. దోచుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వారు వదులుకోవడం లేదు. ఇలా ఆధార్ ఎన్బుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా కేటుగాళ్లు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మరి అలాంటి బాధితులకు శుభవార్త. మీ ప్రమేయం లేకుండానే పోయిన మీ డబ్బులు తిరిగి మీ ఖాతాల్లోనే చేరనున్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలిగించేలా బెజవాడ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. బ్యాంకులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కార్డు అవసరం కూడా లేకుండానే నగదు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ బ్యాంకులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులకు బ్యాంకులు కస్టమర్ సర్వీస్ పాయింట్లు పెట్టుకునే అవకాశం కల్పించాయి. ఇక్కడికి వెళ్లి వేలిముద్ర వేస్తే చాలు, ఎటువంటి కార్డు అవసరం లేకుండానే నగదు తీసుకునే వెసులుబాటు కల్పించాయి. అంటే మన ఆధార్ ద్వారా బ్యాంకు ఖాతా లావాదేవీలు నిర్వహించవచ్చన్నమాట. అయితే ఇందులో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్న సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో చాలా నమోదయ్యాయి. విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడి ఖాతా నుంచి 30,000 డ్రా చేసినట్లు మొబైల్కు మెసేజ్ రావడంతో అనుమానం వచ్చి ఆ యువకుడు మినీ స్టేట్మెంట్ తీసుకున్నాడు. 4 దఫాలుగా ఈ మొత్తం అతని ఖాతా నుంచి తీసుకున్నట్లు చూసి షాక్ తిన్నాడు. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించగా వేలిముద్ర ద్వారా ఈ నగదు తీసుకున్నట్లు అధికారులు చెప్పడంతో బాధితుడు కంగుతిన్నాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాల నుంచి నిందితులు వేలిముద్రలను చోరీ చేస్తున్నారు. స్కాన్ చేసిన వాటిని వివిధ పద్ధతుల్లో సిలికాన్ తొడుగులపై ముద్రించి వాటిని తొడుక్కొని సిఎస్పీ కేంద్రాలకు వెళ్లి తేలికగా వేలిముద్రలు వేసి డబ్బు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోని సిఎస్పీ సెంటర్లలోనూ నగదు డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే చాలా మంది బాధితులు తాము రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలిముద్రలు వేసినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాదారుని ప్రమేయం లేకుండా ఖాతాల్లో సొమ్ము పోతే బ్యాంకులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విక్టిమ్ ఎవరు ఓటీపీ కానీ లేకపోతే లింక్ క్లిక్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. బట్ సమ్హౌ ఎక్కడ తీసుకుంటాడో తెలీదు, బట్ సమ్హౌ సంబడి విల్ బీ హ్యావింగ్ యాక్సెస్ టు హిస్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ మనీ వాటి బ్యాంక్లోంచి వెళ్ళిపోతుంది. అలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ద బ్యాంక్స్. ఇలాంటి కేసెస్లో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ ద విక్టిమ్, అతను తప్పేమీ లేకుండా ఒకవేళ మనీ కానీ బ్యాంక్ అకౌంట్లో నుంచి సైఫన్ ఆఫ్ అయింది అని అంటే ద బ్యాంక్ పీపుల్ విల్ రిఫండ్ దట్ అమౌంట్. సో అలాంటి కేసులో వీఆర్ టాకింగ్ టు ద బ్యాంక్స్ అండ్ వీఆర్ సీయింగ్ దట్ అమౌంట్ ఈజ్ రిఫండెడ్. బేసికల్గా ఇది మోస్ట్లీ ఏఈపిఎస్ అని ఉంటుంది, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఫ్రాడ్స్లోని. దే విల్ బి గెటింగ్ దేర్ ఆధార్ కానీ లేకపోతే థంబ్ ఇంప్రెషన్ కానీ ఫింగర్ ప్రింట్, థంబ్ అని కాదు ఫింగర్ ప్రింట్స్ కానీ దే విల్ హ్యావ్ సమ్ యాక్సెస్ సమ్ అదర్ ప్లేసెస్ నుంచి దే గెట్ దట్ యాక్సెస్ అండ్ మనీ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి కేసెస్ అన్నిట్లో కూడాను ఏఈపిఎస్కి సంబంధించి ఆల్ దీస్ ఎస్ఐస్ అండ్ ఆల్సో ఎస్హెచ్ఓస్ దే హెల్డ్ ఎ మీటింగ్ విత్ ద బ్యాంక్స్ అండ్ వాళ్ళతో మాట్లాడి దే ఆర్ సీయింగ్ దట్ అమౌంట్ ఈజ్ రిఫండెడ్ టు ద యాక్చువల్ విక్టిమ్స్. ఇటువంటి మోసాల ద్వారా డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఉపశమనం కల్పించేలా పోలీసులు ముందడుగు వేశారు. బ్యాంక్ అధికారులతో పలు దఫాలుగా సమావేశమైన పోలీసు ఉన్నతాధికారులు బాధితులకు డబ్బు తిరిగి చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు.
దీంతో తొలి దశలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మోసాల బారిన పడిన వారికి బ్యాంకులు నష్టపోయిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నాయి. గతేడాది మొత్తం 156 కేసుల్లో నేరగాళ్లు 23,82,000 దోచుకోగా అందులో నుంచి ఇప్పటి వరకు 97 కేసుల్లో 12,82,000 రూపాయలను పోలీసులు తిరిగి ఇప్పించారు.